స్థానిక సంస్థలకు సంబంధించి జీవో నెంబర్ 46 ఏదైతే నిన్న ప్రభుత్వం ఇచ్చిందో మార్గదర్శకాలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు మొత్తం ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. త్వరలో నోటిఫికేషన్ సంబంధించి కూడా డేట్స్ అయితే అనౌన్స్మెంట్ జరగబోతుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య ఉన్నారు. అన్న చూస్తున్నారు కదా, స్థానిక సంస్థల ఎలక్షన్స్ చక్క జరిగిపోతుంది ఏర్పాట్లు. మరి 42% రిజర్వేషన్ సంబంధించి మరి ఏం చెప్తారు, ఎట్లా ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వము బీసీలను మోసం చేసింది, దగా చేసింది. ఎందుకంటే ఎన్నిసార్లు 4 సార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం చెప్పింది, మేము చట్ట ప్రకారమే 42% ఇస్తాము, పార్టీ పరంగా ఇవ్వమని. ఇప్పుడు 3-4 పాయింట్లు మీరు చూడండి, ఎంత 4 సార్లు క్యాబినెట్లో చట్ట ప్రకారం అని చెప్పి అనౌన్స్ చేసింది. ఇప్పుడు పార్టీ పరంగా గ్రామ పంచాయతీలకు పార్టీ ఉంటుంది, ఆయన ఇండిపెండెంట్గా అది ఎంపీటీసీ జడ్పీటీసీకి పార్టీ ఉంటుంది, అవి పెడతలేదు. ఇప్పుడు సర్పంచులకు మాత్రం పార్టీ పరంగా ఉండదు. ఇది ఫస్ట్ మోసము, దగ. రెండవది, ఒకవైపు కోర్టుల కేసు ఉంది, తొందర ఎందుకు? కోర్టుల కేసు ఉంటే తొందర ఎందుకు ఎన్నికలకు? జడ్జిమెంట్ వచ్చినాక పెట్టి కోర్టు మీద అవుతుంది. బీసీలకు తగ్గిమని కోర్టు ఇస్తే కోర్టు మీదకి వస్తుంది అదంతా. మూడవ పాయింట్, 3,000 రూపాయలు పోతాయంట. ఎప్పుడు? మార్చి 3,000 కోట్లు. ఎప్పుడు? మార్చి 31. మార్చి 31 ఎన్ని నెలలు ఉన్నది? 4 నెలల మీద ఉంది. కోర్టు జడ్జిమెంట్ 1 నెల లోపల వస్తుంది. ఇంత తొందర ఎందుకు, ఇంత అవసరం ఏమొచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను. ఇట్లా అడుగున బీసీలను మోసం, దగ, అన్యాయం చేసుకుంటూ నాయకత్వం ఎదగకుండా చేయాలనే కుట్రతోటి ఇట్లా చేస్తున్నారు. కానీ ఇంకేం కాదు, ఇది చాలా అన్యాయం. బీసీలు దీని మీద తప్పనిసరి ప్రతీకారం తీర్చుకుంటాం, దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. బీసీల విషయం లోపల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీహార్ ఎన్నికల దాకా లాక్కొట్టొచ్చారు. బీహార్ ఎన్నికలు అయిపోయిందడే ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇది మోసం కాదా? ఇది అన్యాయం కాదా? దగ కాదా? నోరు లేని వాళ్ళు, పేదోళ్ళు ఏం చేస్తారని మొన్న చూసినాం. బీసీలు బంద్ చేస్తే ఎట్లా చేసినాం, ఇంకా ఇప్పటికీ కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? కాబట్టి ఇది అన్యాయం. చేయాల్సిందంతా చేసినాం, మా ప్రభుత్వంలో, మా రాష్ట్ర ప్రభుత్వంలో మా చేతిలో ఉన్నంత చేసినాం. ఇప్పుడు బాల్ కేంద్రం చేతిలో, బీజేపీ చేతిలో ఉందని చెప్తాను. మీరు బీజేపీ ఎంపీగా ఏం చేస్తారు? బీజేపీ ఎవరిచ్చారు వాగ్దానం? వీళ్ళు ఇచ్చారు. వాగ్దానం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అసెంబ్లీలో చట్టమైనాక ఆల్ పార్టీని తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలవాలి. కలిసిర్రా? కలవలేదు. రెండవది, కేంద్రంలో ఇండియా కూటమికి ఎన్ని ఉన్నాయి? పార్లమెంట్లో 236 ఎంపీలు ఉన్నారు. బీహార్ ఓడ్చోరు మీద 1 నెల రోజులు బైకాట్ చేసిర్రా లేదా? ఒక్కరోజు పార్లమెంట్ నడవలేదు. ఒక 4 రోజులు బీసీల మీద ఎందుకు చేయలేదు? వాళ్ళ చిత్తశుద్ధి ఏముంది? ఏం చేసినావు? ఎక్కడ చేసినావు అని నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. వీటికి జవాబు చెప్పు. రెండవది, బలమైన అడ్వకేట్ అని పెట్టి హైకోర్టులో కొట్లాడడానికి ఇంకా టైం ఉంది, తొందర ఎందుకు? 4 నెలలు ఉంది పైసలు లాప్స్ కావడానికి. ఇప్పుడే తొందర ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. వీటికి జవాబే లేదు నీ దగ్గర. మొదటి నుంచి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి కానీ మొత్తం చాలా వరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి, జీవోల ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ కొందరేమో 9th షెడ్యూలే మార్గం. షెడ్యూల్ తెలియక అది ఒక మార్గం, అది పర్మనెంట్ కాదు. అది పెద్దలు కొందరు అభిప్రాయం, అది కూడా కరెక్టే. ఎందుకంటే తమిళనాడు 9th షెడ్యూల్లో పెట్టారు. దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు అదే ఫైనల్ కాదు. దీనికి ఫైనల్ పరిష్కారం రాజ్యాంగ సవరణ. రాజ్యాంగంలో ఒక్కటి ఏంటి చేయాలంటే, జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి. ఎస్సీలకు 9th షెడ్యూల్ ఉందా? లేదు. రాజ్యాంగంలో ఒక క్లాజ్ పెట్టారు, జనాభా ప్రకారం పెట్టాలని. బీసీలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని ఒక్క క్లాజు అమెండ్ చేస్తే సరిపోతుంది. ఎట్లా మరి? కోర్టులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితి, రాజ్యాంగాన్ని కూడా కోర్టులో డిసైడ్ చేస్తున్నాయి. కోర్టులకు ఏం చెప్తారు మరి? కోర్టులు ఈసారి కేసు గెలుస్తామని నమ్మకం ఉంది నాకు. జనాభా లెక్కలు ఉన్నాయి, 50% సీలింగ్ తీసేసారు. అగ్రకులాలకు 10 పెట్టినప్పుడు ఏమైంది? సీలింగ్ లేదని చెప్పింది కదా సుప్రీంకోర్టు. అదొకటి. ఇది రాజ్యాంగంలో 243 ఆర్టికల్ ప్రకారమే రిజర్వేషన్లు పెట్టారు. రాజ్యాంగ భద్రత, అసెంబ్లీలో చట్టం చేశారు, చట్టబద్ధత వచ్చింది. జనాభా లెక్కలు తీశారు, జనాభా ప్రకారం పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది, సీలింగ్ పోయింది. కాబట్టి ఎక్కడ కూడా రాజ్యాంగ భద్రత, చట్టబద్ధత, న్యాయబద్ధత అన్నీ ఉన్నాయి దీనికి. కాబట్టి కేసు బలంగా ఉంది, కొట్లాడితే గెలుస్తారు. ఏం చెప్తారు మరి? స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం అయితే చాలా ఉవ్విరుతుంది, అంటే ఏర్పాట్లు అయితే చకచక సాగిపోతున్నాయి. మంత్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్లో 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నారు. మరి ఇట్లా మీరు ఏం చెప్తారు మరి? సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటి హెచ్చరిక చేస్తున్నా,
కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కావాలంటే ఈ వాగ్దాన భంగం చేయవచ్చు. ఇవే ఇప్పుడు మేమేం చేస్తాం, మీరు ఇట్లా చేసుకుంటూ పోతే మొన్ననే బంద్ ఇచ్చాం, మా బలం చూపెట్టాం. రోజు ధర్నాలు ఉద్యమాలు అవుతున్నాయి. ధర్నాలకు ఇనకపోతే, బంధులకు ఇనకపోతే, ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా నేను మొండిగా పోతే నా చేతిలో పోలీసు ఉంది, నా చేతిలో అధికారం ఉంది, జరుపుతా అంటే మా చేత ఏమున్నది, రేపు ఓట్లు ఉన్నాయి, ఓట్లు అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా పడతాయి. మీరే చెప్తారు కదా సర్పంచ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీల పరంగా ఉండదని చెప్పేసి. సో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా లేనప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్తారు? పార్టీ పరంగా ఆ పార్టీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంత క్యాండిడేట్, వాళ్ళకు బుద్ధి చెప్తారు అంతే. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు. మరి బీసీలకు సంబంధించి ఇక్కడ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, మీరు ఇక్కడ అన్నట్టు గట్టి ఫైట్ చేయట్లేదు, అటు పార్లమెంట్లో కూడా మాట్లాడట్లేదు అని చెప్తున్నారు. మరి ఏం చెప్తారు రాహుల్ గాంధీకి? రాహుల్ గాంధీకి తప్పనిసరి పార్లమెంట్లో మా వాళ్ళతో మాట్లాడిపించి అడుగుతాం. వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు చూపెడతాం వాళ్ళ సంగతి. నేను ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకుంటా, నేను విమర్శించి బీసీలకు ఎవరిని వ్యతిరేకం చేయదలుచుకోలేదు. నేను కార్యసాధకుని. 42% జనాభా ప్రకారం చట్టసభలో రిజర్వేషన్లు ఇవి నా లక్ష్యం. దీనికోసం ఎవరు కలిసి వచ్చినా, ఏ పార్టీ మద్దతు ఇచ్చినా సపోర్ట్ తీసుకొని ముందుకోవడమే నా టార్గెట్. అందుకే ఎవరిని తిట్టను, కార్యసాధకుని నేను. కేంద్రంలో చేయాల్సిన బీజేపీ ఎంపీలు, మోడీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బీజేపీ ఎంపీలు కూడా ఏం చేయట్లేదు. కాంగ్రెస్ బీజేపీ రెండు బీసీల ద్రోహులకు సంబంధించి బీసీలకు ద్రోహం చేస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. ఏం చెప్తారు? అది తప్పు. ఎందుకంటే మేము బీజేపీ పార్టీ ప్రధానిని ఎవరు చేసారు? మోడీ ఎవరు? బీసీ. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన చరిత్ర బీజేపీది. గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జనతా పార్టీ ప్రధానం చేశారు, బీసీని చేసారా? చేయలేదు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎవరు? బీసీ. రాష్ట్రపతి ఎవరు? ట్రైబల్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితుడు. ఇట్లా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళు ఇచ్చారు పదవి బీజేపీ. బీసీలకు ఎస్సీలకు ఎక్కడ వ్యతిరేకం ఉంది చెప్పు, ప్రాక్టికల్గా చెప్పు. థియరీ మస్తు విమర్శ నోటుకు వచ్చింది అలా కూస్తారు, కానీ ఫీల్డ్లో ఏముంది వాస్తవాలు. మీ కులాలకే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు. కాబట్టి తప్పనిసరి నేనే ఎగ్జాంపుల్, నేను బీసీస్ కోసం కొట్లాడుతున్నాను. ఎక్కడనో నేను ఏ పార్టీలో లేకుండా బీసీల కోసం కొట్లాడుతుంటే, బీసీల కోసం కొట్లాడుదా నువ్వు పార్లమెంట్లో అని బీజేపీ పిలిచి టికెట్ ఇచ్చింది. అర్థం ఏంటిది? వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది, ప్రాక్టికల్గా చేస్తారు. వాళ్ళు మాటలతో చెప్పరు బీజేపీ. అన్ని మనస వాచ కర్మేన వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తారు. మీరైతే ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి బీజేపీకి సంబంధం లేదు అని చెప్తున్నారు. బీజేపీ సంబంధం లేదంటే అడిగిందా కాంగ్రెస్ పార్టీ? అఖిల పంచాయతీ తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర అడిగిందా? అడగలేదు. అడగని అమ్మాయినా అన్నం పెట్టదు. నువ్వు అడుగు, పార్లమెంట్లో గొడవ చేయి, అప్పుడు తప్పనిసరి కన్సిడర్ చేస్తారు. ఇలా అడిగితే ఖచ్చితంగా ప్రధాని దిగి వస్తారు అనుకుంటున్నారా? ఆయన మనిషే బీసీ, ఎందుకు దిగిరాడు? మేము మాట్లాడినప్పుడు ఆయన మనసులో బీసీల పట్ల ఏముందో మాకు తెలుసు కదా. అందరిని పంపించి మంచిగా మాట్లాడతాడు మనసు ఇప్పి. ఎందుకు క్రెడిట్ కేవలం రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి పోతుందని చెప్పేసి బీజేపీ కావాలని అడ్డుకుంటుంది, కేవలం క్రెడిట్ కోసం ఇదంతా చేస్తుంది బీజేపీ అని చెప్పేసి కూడా కోసం చేస్తే మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు? క్రెడిట్ వీళ్ళకి రావాలి కదా. పార్లమెంట్ ఎందుకు గొడవ చేస్తలేరు? అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకుపోతలేరు? ఇప్పుడు మార్చి దాకా ఎందుకు ఆగుతలేవు? కోట్ల కేసులు ఉండగా ఎందుకు ఎన్నికలు పడుతున్నావు? క్రెడిట్ అవుతుంది కదా మీది, మీకు క్రెడిట్ అవుతుంది కదా. ఇప్పుడు క్రెడిట్ ఇప్పుడు అవుతుందా లేదా? అంతే. ఏం చెప్తాం మరి? సర్పంచ్ ఎన్నికలను అడ్డుకుంటారా? పోటీ వాళ్ళకి ఓటు ద్వారా బుద్ధి చెప్తా అంటున్నారు. మరి ఓటు ద్వారా బుద్ధి చెప్తాం, ధర్నా ఉండిపోతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదైతే మాట ఇచ్చిందో దానికి సంబంధించి మోసం చేస్తుంది, బీసీలంతా గుర్తించారు. బీజేపీ ఖచ్చితంగా బీసీల 42% రిజర్వేషన్కి సంబంధించి కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి బీసీ సంఘాల నాయకులను కానీ బీసీ సంఘాల ప్రతినిధుల్ని ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోతే ప్రధాని ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి అది త్వరలోనే జరగబోతుంది. ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి ఇక్కడ మాత్రం ఏదో కొట్లాడుతున్నా అని చెప్పేసి కేవలం చెప్తున్నారు, అది మాత్రం జరగట్లేదు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు స్థానిక సంస్థలు డబ్బులు పోతాయన్న బాధతోని, డబ్బులు వెనక్కి వెళ్తాయని చెప్పేసి ఒక కుంటి సాకుతోని ఎన్నికలు నిర్వహించకూడదని ఖచ్చితంగా ఓటు ద్వారా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పడానికి బీసీలంతా రెడీగా ఉన్నారని చెప్పేసి ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.